వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో నాగసిద్ధ నాగ శాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయాలు, తెలుసుకునే విషయాలు ఏంటంటే క్షుద్ర పూజలు. మరి ఈ మంత్రం తంత్రం అనేది చాలా మంది చాతబడి చేశారు మాకని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కానీ ఆ చాతబడులు అనేటివి ఇంకా ఉన్నాయా? అసలు నిజంగా ఉన్నాయా? అంటే దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో అలాగే దయ్యాలు ఉన్నాయి అనేది కూడా అంతే నిజమని నమ్ముతున్నారు. మరి అదే విధంగా క్షుద్ర పూజలు కూడా ఉన్నాయా? అసలు చేస్తారా? చేస్తే అవి ఫలిస్తాయా? ఎలాంటి క్షుద్ర పూజలు ఉన్నాయి? అవి ఎలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ఈ క్షుద్ర పూజల మీద చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు ఉన్నాయి. ఆ ప్రజలే చూసే నాకు ఇంకా కొన్ని అనుమానాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. అందుకు అవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న యూత్ కూడా ఈ క్షుద్ర పూజలను నమ్ముతూ ఉన్నారు. మనము రీసెంట్ గా కూడా కొన్ని విన్నాం కూడా, కొన్ని కేసులలో కొన్ని ఆడియో కాల్స్ కూడా విన్నాము. పలానా వాళ్ళకి ఇదేంది చేతబడి చేద్దాము, వశీకరణ చేద్దాము ఇవన్నీ అంటున్నారు. అసలు ఈ వశీకరణకి, క్షుద్ర పూజలకి ఏంటి సంబంధము? ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురుగారు. గురుగారు, చాలా వరకు కూడా అంటే నేను అడిగే ప్రశ్నలు మీకు వింతగా కూడా అనిపించవచ్చు కూడా, కానీ అడగక తప్పదు, అడగాలి, తెలియాలి. అవును, అందుకనే అడుగుదాం అనుకుంటున్నాను గురుగారు. ఎందుకంటే క్షుద్ర పూజలు అనేటివి ఆ కాలం నాటి నుంచి ఈ కాలం వరకు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చాలా మందికి అలా క్షుద్ర పూజలు చాతబడి చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. చాతబడితో చంపేశారు అంటారు, చాతబడితో ఇలా అయిపోయారు అంటారు. దేవుడు ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు. అలాగే దయ్యం కూడా ఉంది అని అంటున్నారు. ఇవన్నిటి మీద చాలా సందేహాలు ఉన్నాయి గురువు గారు మాకైతే. మరి నిజంగా చాతబడి అనేది ఉంది అంటారా? అంటే చేతబడి అనేది ఉందంటారు. ఉన్నది కానీ ఇప్పటి కాలంలో మన తెలుగు ప్రాంతాల్లో ఆ రేంజ్ లో చేసేవాళ్ళు వేళ్ల మీద చెప్పవచ్చు. వేళ్ల మీద చేతబడిలో స్టెప్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక రోగం వస్తే పీక్ స్టేజ్ ఉంటుంది. అంటే ఇక 4 రోజులు చనిపోతాడు అనే స్థాయి వేరే ఉంటుంది. రోగం ఆరంభం స్థాయి వేరే ఉంటుంది. మధ్యమంలో ఉండే స్థాయి వేరే ఉంటుంది. వీటికి కూడా అట్లాగే చేతబడిలో కూడా రేంజెస్ ఉంటాయి. ఓకే. 1 2 3 4 10 వరకు నెంబర్స్ లాగా స్టేజెస్ ఉంటాయి. మరి టాప్ స్టేజ్ లో చేసేవాడైతే చాలా తక్కువ మంది ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. వేళ్ల మీద చెప్పవచ్చు అటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటే గుర్తు, ఎవడైతే చేతబడి చేస్తాడో, ఎవడైతే ఇటువంటి ప్రయోగాలు చేస్తాడో వాడికి కుటుంబ వృద్ధి ఉండదు. అంటే వాడి పిల్లలు సర్వనాశనం అవుతారు. ఒకటి అంటే చేసేవాడు. తర్వాత వాడు చర్మాంక స్థితిలో, అంటే చివరిలో వాడు చనిపోయే ముందు కుక్క చావు చేస్తాడు 2. తర్వాత వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు గాని సంతానం గాని ఉండరు. వాళ్ళ పిల్లలు కూడా సర్వనాశనం అవుతారు. ఇది చేతబడి లక్షణాలు. కానీ వాడు ఏం చూస్తాడా అంటే, ప్రస్తుతానికి వాడికి 60 ఏళ్ళు అంటే పళ్ళు ఎప్పుడు ఊడిపోతాయి? మానవుడికి 50 ఏళ్ల తర్వాత పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఉన్నంతకాలం వాడి హవా పళ్ళు నడుస్తూ ఉంటుంది. పళ్ళు ఎప్పుడైతే ఊడిపోయినాయో వీడు డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత వీడు సర్వనాశనం అయిపోతాడు. కానీ 50 ఏళ్ల వరకు వాడు కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, డబ్బే సర్వస్వం అనుకుంటాడు. ఈ జనాలు కూడా వాడిపై వాళ్ళకి ఏదైతే కావాల్సిన వాళ్ళని ఆశించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఇంటూ రకరకాల స్థితిగతులు ఉంటాయి. ఒక మనిషిని ఆకట్టుకోప్పుడు మీకు ఏదైనా ఒక ప్రయోగం చేశారనుకోండి, నేనే సపోజ్, మరి మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకోవాలంటే ఒక లింక్ వేసి వదిలేస్తాం. ఆ పని కోసం మీరు మా చుట్టూ తిరుగుతుంటారు, అడిగినప్పుడు డబ్బులు ఇస్తూ ఉండాలి. అట్లా కొన్ని లింక్స్ పెట్టి కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి అంత స్థాయిలో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన ప్రాంతంలో. అదే వేరే స్టేట్లలో అయితే ఇంకా భయంకరంగా ఉన్నారు. కేరళలో మంచి మంచి తాంత్రికులు ఉన్నారు, మహారాష్ట్రలో తాంత్రికులు ఉన్నారు. విశేషం ఏంటంటే అమెరికాలో కూడా చాలా మంది తాంత్రికులు ఉన్నారు. అమెరికాలో గట్టిగా చేసే తాంత్రిక శక్తులకు అమెరికాలో చాలా మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఓకే గురుగారు, అంటే ఇక్కడ ఈ మంత్రశక్తి అనేది మీరు అన్నారు ఇప్పుడు 50 ఏళ్ల వరకు బాగా ఫలిస్తుంది, తర్వాత ఫలించదు. అంటే వాళ్ళకు పళ్ళు ఊడిపోవడం వల్ల ఏమన్నా మంత్రం ఫలించదంటారా? చదవడం సరిగా రాక ఎట్లా? అంటే మంత్రానికి స్పష్టత కావాలి. ఏ మంత్రానికైనా స్పష్టత కావాలి. మళ్ళీ వృద్ధాప్యం అప్పుడే దానికి ఒక టైం బండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువుకి ప్రతిదానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది కదా. ఒక ఫోన్ ఉందండి, ఫోన్ కి దానికి ఇంత లిమిట్ ఉంటుంది, అవునా? ఇన్ని గంటలు పనిచేస్తున్న లిమిట్ ఉంటుందా లేదా? ఉంటుంది. ఇది కూడా అంతే, దానికి కొంతకాలమే ఆ ఉచ్చస్థితి. తర్వాత వాడు ఏంటి పాపాలే కదా చేసిందంత పాపమే, కాబట్టి ఆ పాపానికి కూడా పరిహారం భగవంతుడు తర్వాత డౌన్ ఫాల్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు.
అంటే ఈ మంత్రాలు చేసేవాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళకి శక్తులు ఏంటి అసలు? ఎలా వీళ్ళు అసలు అది నేర్చుకుంటూ ఉంటారు గురుగారు? ఇప్పుడు దేవుడికి పూజలు చేయాలంటే ఉమ్, బ్రాహ్మణులు ఎంతో నిష్ఠతో అన్ని అవును వేదాలు నేర్చుకుంటూ ఉంటారు. అవును. కానీ వీళ్ళు ఏం నేర్చుకొని ఈ మంత్రాలు చేస్తూ ఉంటారు గురువుగారు అసలు? ప్రధానంగా దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఆ, ఇప్పుడు మంచి పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది, అవునా? అవును ఏదైనా ఒక మంచి అనిపించుకోవాలన్నా, అవును 10 మందిలో మంచి అనిపించుకోవాలంటే చాలా కష్టం అవును అవుతుంది. అదే చీ వీడు దుర్మార్గుడు అనిపించుకుంటానికి గట్టిగా ఒక గంట చాలు అవును. అని ఒక శాస్త్రం ఉంది. ఇల్లు కట్టడానికి ఎంతో టైం పడుతుంది, అది ఒక కూల్చడానికి ఉమ్, నిమిషాల మీద మీకు ఒక చిన్న కథ చెప్తా. అది. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. ఓకే గురుగారు. తండ్రి ఏం చేస్తున్నాడంటే రోజు ఊరి చివర బావి ఉంది. ఉమ్, ఆ బావిలో అందరు నీళ్లు తోడుకుంటూ ఉంటారు. ఉమ్, ఈ తండ్రి ఏం చేసేవాడు, రోజు బావి చుట్టూ మలమూత్ర విసర్జనాలు చేసేవాడు. ఓ, మా ఊరికి ఒకటే బావి. అవును. వాడు బ్రతికున్నంత కాలం ఊర్లో వాళ్ళు ఏమనుకునేవాడంటే వీడు పెద్ద ఎదవా, ఉమ్, రోజు కడుక్కొని మనం నీళ్లు పట్టుకెళ్ళాల్సి వస్తుంది, వీడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసేవాడు. ఆ, ఊర్లో అందరూ ఎదురు చూసేవాళ్ళు. ఆ, ఒక ఫైన్ డే వాడు చనిపోయాడు. ఉమ్, అమ్మ పోయాడు రా దరిద్రం, వాడు కొడుకుని అనేవాళ్ళ, ఉమ్, ఒరే మీ నాయన ఇట్లా చెడ్డ పేరుతో చచ్చాడు, ఉమ్, నువ్వన్నా మీ నాన్నకన్నా మంచివాడు అనిపించుకోరా అని చెప్పి అనేవాళ్ళ. ఉమ్. వీడేం చేశాడు, వీడు బావిలో కూర్చోవడం ప్రారంభం చేశాడు. వీళ్ళ నాయన గట్టు మీద ఎరిగేవాడు కదా, వీడు పోయి బావిలో మలమూత్రాలు చేయడం ఆరంభించాడు. అయ్య బాబోయ్. అప్పుడు అన్నట్టు ఊర్లో వాళ్ళందరూ కూడా, ఆ, నీకన్నా మీ నాయన అన్నాడు, ఆయన మీ నాయన ఒడ్డు మీద ఎరిగాడు, ఆ, నువ్వు ఒడ్డు మరి మీద. బావిలో చేస్తున్నావు మలమూత్రాలు. అంతేగా. ఇట్లా ఆ, మంచికి చెడుకి ఇంత డిఫరెన్స్ ఉంది, అవునా? చెడు అనేది అవును. వాడు ఒక్క రోజులో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, అవును అవునా? అవును. మంచి పేరు రావడానికి అంత సమయం పడుతుంది, చెడ్డ పేరు రావడానికి ఒక్క రోజు చాలు. అదే అంటున్నా. ఎందుకంటే వీళ్ళు మరి ఇలా క్షుద్ర పూజలు చేయడం వల్ల కూడా చాలా మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అవును. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గురుగారు, చాలా మంది మా ఒంటి మీదకి దేవుడు వస్తాడు అని చెప్పేసి కూడా గుళ్ళు కట్టేసుకొని వాళ్ళు షిగాలు ఊగుకుంటా కూడా నేను మంచి చేస్తా అంటున్నారు. అదే విధంగా కూడా ఎవరైనా పలానా వ్యక్తికి చెడు చెయ్యాలి అంటే నువ్వు చెయ్యగలవా, వాళ్ళు మాకు శత్రువులు అంటే కూడా నేను చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. మరి దేవుడు వచ్చిన వాళ్ళు ఒకరికి అన్యాయం చేయొచ్చా గురువుగారు అట్లా? ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం ఆశపడుతున్నారా ఎట్లా తెలియదు, కానీ డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు వచ్చిన వాళ్ళు, దేవుడి గుడి కట్టుకున్న వాళ్ళు, దేవుడి కొలుపు చెప్పేవాళ్ళు అట్లా ఇంకొకరికి అన్యాయం చెడు చేయొచ్చా? అంటే ప్రధానంగా నేను చాలా మందిని చూస్తుంటా, దైనందిన జీవితంలో ఎంతో మంది చూశాను ఇప్పటికీ. ఆ, కొంతమంది నాకు దేవుడు వస్తాడు, ఉమ్, నాకు అమ్మవారు పలుకుతుంది, అవును. నేను అమ్మవారు చెప్పింది నేను చెప్తా అనే ఉమ్, ఒక ఉమ్, అడ్డం పెట్టుకొని ఉమ్, ఇటువంటి చిన్న చిన్న ప్రయోగాలు నేర్చుకొని ఉమ్, కొంత దీన్ని కమర్షియల్గా చేసి కొన్ని ఎదురు ప్రజలను ఇబ్బంది పెట్టి ఉమ్, చిన్న చిన్నవి చేసి ఉమ్, డబ్బులు సంపాదిస్తున్నారు. అవును. మరి ఈ ప్రయోగాలు అనేవి చాలా షార్ట్ కట్లో పనిచేస్తాయి. ఈ ప్రయోగాల్లో కర్ణ పిశాచి అని ఒక మంత్రం ఉంది. కర్ణ కర్ణ పిశాచి, ఓకే. ఆ కర్ణ పిశాచి మీరు సాధన చేస్తే కూడా ఆ, గట్టిగా 40 రోజుల్లో అమ్మవారు పలుకుతుంది. అదే కర్ణ పిశాచి అంటే మనకు చెవులో చెప్తారు. కర్ణబేరి అంటారు. అది ఎట్లా దేవత ఆ శక్తి ఎట్లా ఉంటుందంటే, ఆ, ఒక ఊర్లో చెరువు ఉంటుందా, అవును. చెరువులో పీకల లోతు వరకు వివస్త్రంగా బట్టలు లేకుండా ఆ, చెరువులో దిగి మంత్రం తీసుకోవాలి. ఆ మంత్రం తీసుకొని గ్రామ ప్రదక్షిణ మంత్రం చేస్తూ గ్రామ ప్రదక్షిణ చేసి వచ్చి, ఏంది అలాగేనా గురువు గారు? అట్లాగే అంటే అర్ధరాత్రి పూట అందరూ నిద్రించే సమయంలో ఈ పని చేయాలి. ఓకే. ఊర్లో చెరువులో దిగి ఆ, ఆ మంత్రం తీసుకొని ఆ, బట్టలు లేకుండా ఒక ప్రదక్షిణ చేసి వచ్చి ఆ, 40 రోజులు కనుక సాధన చేస్తే ఆ యక్షిణి అమ్మవారు పలుకుతుంది. ఎట్లా పలుకుతుంది అంటే, మీరు మా ఇంటికి వచ్చారనుకోండి సపోజ్, లేకపోతే మా ఆఫీస్కి వచ్చారు, ఓకే. ఏదో ఒక సమస్యతో మీరు వస్తారు, ఆ, గురువు గారు నమస్కారం అనగానే చెవి ఇట్లా అనగానే అమ్మవారి చెవిలో చెబుతుంది, ఈ నిర్మలా గారు బలానా పని గురించి, పెళ్లి గురించి, లేదా వాళ్ళ పిల్లల గురించి ఏదో సమస్య కోసం వచ్చారని అమ్మవారు చెప్తుంది. ఆ, యక్షిణి అమ్మవారు చెప్పేస్తుంది. చెప్పేస్తుంది. మీరు రాగానే నేను చెప్పగానే మీరు ఏమనుకుంటారు, అబ్బా గురువు గారి దగ్గర ఎంత శక్తి ఉందో. అదే మరి అందరూ అదే వినండి శాంతం. అనుకుంటాం కదా. మీరేమనుకుంటారు, గురువు గారి దగ్గర ఎంత శక్తి ఉందో, అమ్మో. నా ప్రాబ్లం రాగానే చెప్పేశాడు కాబట్టి అవును. ఈయన మహానుభావుడని దండం పెట్టి ఆ, మీరు సలాం కొట్టేసి మీరు ఆయన చెప్తే అది చేస్తారు, అవునా? ఇది ఖచ్చితంగా. ఒక చిన్న చిన్న ప్రకరణం. ఇది ఉమ్. ఎవరు చేసినా ఫలిస్తుంది. మరి దీన్ని దైవశక్తి అంటారా, ఆ. క్షుద్రశక్తి అంటారా? దీన్ని ఇప్పుడు మీరు క్షుద్రశక్తి. చెప్పిన దాన్ని బట్టి క్షుద్రశక్తి కిందకి వెళ్ళిపోద్ది కదా, ఎందుకంటే దైవశక్తి కాదు కదా గురువు గారు. అటువంటివి నేర్చుకున్న తర్వాత ఆ, మీరు వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయొచ్చు. ఓకే. ఇవి చాలా షార్ట్ కట్లో పనిచేస్తాయి. అదే ఒక వ్యక్తి మీద ప్రయోగించిన తర్వాత ఆ ప్రయోగం తీయాలి అంటే ఇంత షార్ట్ కట్లో ఆ మంత్రాలు చేస్తే పనిచేయవు. మహావిద్య అంటారు. ఉమ్, మహావిద్య వేరు, క్షుద్ర విద్య వేరు. ఇందాక మనం చెప్పింది క్షుద్ర విద్య. అవును. మహావిద్య అంటే దీన్ని మించింది, ఆ, దాన్ని పక్కకు పెట్టేది మహావిద్య. ఆ, ఈ మహావిద్య ఆచరించాలి అంటే
కనీసం ఒక 20 సంవత్సరాల సమయం పడుతుంది. ఆ శక్తిని పక్కకు పంపించాలంటే 20 ఇప్పుడు సంవత్సరాలు. నేనున్నానటువంటి శక్తిని తీయగలను. తీయాలి అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి సాధన చేస్తేనే నా శక్తులొస్తాయి. ఈ క్షుద్ర విద్య అని చెప్పి 40 రోజులు అదే అంటున్నా 40 రోజుల్లో వచ్చేదాన్ని ఇప్పుడు 20 ఉమ్. సంవత్సరాలు కష్టపడాలి దాన్ని తీయాలంటే. కాబట్టి మన ఇదే హైదరాబాద్లో, ఇదే తెలంగాణలో నేను చెప్పింది ఒకటి మాత్రమే, చాలా చిన్నది. ఈ ఒక్కటి చాలా చిన్నదే ఇంత భయంకరంగా ఉంటే కానీ పెద్ద ఇంకెంత భయంకరంగా ఉంటాయో ఇంకా అనిపిస్తుంది చిన్నవి ఉన్నాయి. గురువుగారు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఉమ్. అటువంటివి చేస్తే ఏమవుతుందంటే మీరు కొంతమంది ప్రశ్న చెప్తూ ఉంటూ ఉంటారు. మన తెలంగాణలో నేను చాలా మంది చూసుంటా. ఉమ్. ప్రశ్న చెప్తా ఉంటారు. అత్త కోడలు ఏదో కొట్లాడుకుంటారు. ఉమ్. ఏం చెప్తుంది అమ్మ? ఆ అత్తగారు ఇట్లా చేస్తుంది, కోడలు చెప్తుంది. ఉమ్. కోడలు ఏం చెప్తుంది? అత్తగారు ఏం చెప్తుంది. ఈ ఆమెదో మంచి చేస్తున్నట్టు విని ఏదో ఒక చిన్న ప్రయోగం చేసి ఇది కట్టుకోమా తాయెత్తని ఇస్తుంది. కట్టుకోగానే ఇక ప్రారంభమవుతుంది. ఉమ్. వీళ్ళు ఇక్కడ చేస్తుంటే వాళ్ళు అక్కడ ఫలిస్తూ ఉంటుందన్నమాట. ఆమె ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి మళ్ళీ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మళ్ళీ తాయెత్తు కట్టించుకుంటేనే అది నడుస్తూ ఉంటుంది. ఉమ్. ఇట్లా చాలామంది రకరకాలుగా చేస్తున్నారు. మన ఈ మధ్య ఒకళ్ళు వెళ్ళారు, నాకు తెలిసిన వాళ్ళే, ఉమ్. చాలా సంపన్నులు, ఉమ్. కోటీశ్వరులు. ఉమ్. సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మగారు అకాలంగా మరణం చెందింది. ఏదో చిన్న ఆపరేషన్కి వెళ్ళి సడన్గా ఆ మత్తు డాక్టర్ ఏదో ఫెయిల్ అయ్యాడు. సడన్గా తల్లి చనిపోయింది. ఇట్లా ఒక అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్పిందంటే మీకు ఏదో ఇది ఉంది, శక్తి ఉంది, ఆ. కాబట్టి మీరు పుస్తెల తాళ్ళు ఇస్తే నేను మంత్రించి ఇస్తానని చెప్పి పుస్తెల తాళ్ళు తీసుకుంది. ఆ. తీసుకొని 4 రోజులు పెట్టుకొని మొత్తం కనీసం ఒక్కొక్క పుస్తెల తాడు 5 తులాలు ఉంటుంది వాళ్ళ దగ్గర. 3 ఆడపిల్లలు వాళ్ళకి 3 పుస్తెల తాళ్ళు తీసుకొని 2 పుస్తెల తాళ్ళు ఇచ్చి ఒక తాడు పెట్టుకుంది. ఇంకా పూజ చేయాలని పెట్టుకుంది. ఆ. ఎన్నిసార్లు అడిగినా పుస్తెల తాడు ఇవ్వట్లేదు. ఆ. అడిగినప్పుడల్లా మళ్ళీ వాళ్ళకి తిరిగి ప్రయోగం చేస్తుంది ఈమె. వాళ్ళ ఇంట్లో కొట్లాడుకోవడం, గొడవలు జరగడం, ఇక ధూమ్ధామ్ అవుతుంటుంది. ఇక వాళ్ళు అడగడం మానేస్తున్నారు. ఇట్లా ఆమె 3 సంవత్సరాలు వీళ్ళ దగ్గర రాకుండా చేసుకుంది. రాకుండా చేసుకునింది. అంటే ఇప్పుడు ఆ పుస్తకాలు కొట్టేయడానికే కదా ఇప్పుడు 2 తాళ్ళు రిటర్న్ చేసి ఒక తాడు దగ్గర పెట్టుకుంది. నా దగ్గరికి వచ్చి గురువు గారు ఇట్లా జరుగుతుంది. ఆమెకు ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఇట్లా జరుగుతుందండి, ఏదో ఒకటి జరుగుతుంది, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, హాస్పిటల్ చుట్టూ తిరగడం, కొట్లాడుకోవడం ఇది జరుగుతుంది, ఏంటి కారణం అని అడిగారు. ఆమె ఏమైనా మీకు యంత్రాలు ఇచ్చిందా అని అడిగా. పక్కకు వచ్చి రహస్యంగా చెప్పారు. అంటే పెద్ద బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కదా, అందరికి చెప్పుకోలేరు కదా, చెప్పలేరు, అన్ని బయట పెద్ద పెట్టుకోలేరు. పెద్ద వాళ్ళు చెప్పలేరు. అవును. గురువుగారు ఎవరికి చెప్పకండి, ఇట్లా జరిగింది, మరి చెప్తే నవ్వుతారు, మేము ఎవరికి చెప్పట్లేదు, ఉమ్. ఇట్లా ఎప్పుడు అడిగినా ఇట్లా చేస్తున్నారండి అని. యంత్రాలు ఏమని, యంత్రాలు ఇచ్చారు గురువుగారు, ఇంట్లో పెట్టుకుందాం అంది. యంత్రాలు చూపియమంటే యంత్రం పెట్టి ప్రయోగం చేస్తుంది. ఎప్పుడైతే యంత్రం తీసి బయటపడేసామో వీళ్ళు చేసింది ఫలించట్లేదు. ఇక అప్పటి నుంచి ఆ ఫలితం పనిచేయట్లేదు అది. ఇట్లా కొన్ని శక్తులు ఉంటాయి. అంటే వీళ్ళది ఎలా ఉందంటే ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కర్ర విరవకుండా పాము జావాలన్నట్టుగా కేవలం డబ్బుల కోసమే silent గా. ఇటువంటివి చేస్తారు తప్ప ఆ. మంచి చేసేవాళ్ళు ఎవరు అట్లా చేయరు. ఉమ్. అట్లాగే ఇప్పుడు కొంతమంది కోయరాజును చూస్తున్నాం మనం. అవును అవును గురువు. తెల్లారేస్తే టీవీలో కోయరాజులు తయారయ్యారు. ఉమ్. ఆ కోయరాజు టీవీలో నెంబర్ వేస్తాడు. ఇప్పుడున్న నెంబర్ రేపు పొద్దున ఉండదు. ఉమ్. వాడికి ఒక అడ్రస్ ఉండదు. ఉమ్. ఇప్పుడు జరుగుతున్న పొరపాట్లు ఏంటంటే చిన్న పిల్లలు యూత్ తయారయ్యారు. అవును. ప్రేమికులు, ఉమ్. అయితే ఆ అమ్మాయిని ఏదో వశపరచుకోవాలి, ఆ, అయితే ప్రేమించిన వశీకరణ. మమ్మల్ని నా చుట్టూ తిరగాలి, వశీకరణ. వశీకరణ, ఇవన్నీ చెప్పి ఏం చేస్తారంటే ఫస్ట్ వాడు ఫోన్ చేయగానే ఫోటో పంపి అంటాడు. ఫస్ట్ ఉమ్. 500 రూపాయలు వేయండి, ఫోటో పంపించండి అంటాడు. ఉమ్. ఎప్పుడైతే 500 ఇచ్చి ఫోటో పంపించావో వాడు స్టార్ట్ చేస్తాడు. ఇంకా తప్పనిసరిగా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఉమ్. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే, వాళ్ళ చుట్టూ తిరగాల్సిందే. వాడు వశీకరణ చేయడు, వాడు బొందా చేయడు, మరి అక్కడ జరిగేదేంది గురువు గారు? ఫస్ట్ విరిగించుకుంటాడు. వీడికి ఏం కావాలి? ఆ అమ్మాయి లవర్ కావాలి, ప్రేమించిన అమ్మాయి దగ్గరకు కావాలి. అవును. ఆ ఆశతో వీడు వెళ్తాడు, ఆ. వాడు లింక్ వేసేస్తాడు, ఆ. వీడి చుట్టూ తిరుగుతుంటాడు, డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈ మధ్య నా దగ్గరకు అట్లాగే వాళ్ళు వచ్చారు. ఆ. మొత్తం 1,00,000 రూపాయలు అడిగాట, 45,000 ఇచ్చారు ఆల్రెడీ. ఇక ఆ అమ్మాయి వాళ్ళ మాట వింటలేదు, పిచ్చిగా చేస్తుంది. నా దగ్గరికి వచ్చారు. ఇట్లాగే అడిగా, ఎవరి దగ్గర కోయరాజు దగ్గరికి వెళ్ళారా అన్న. ఆ. అవును స్వామి, వెళ్ళినప్పటి నుంచి ఇట్లా జరుగుతుందని చెప్పారు. ఆ. ఇంకోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళబాగండి, యంత్రం ఇచ్చారంటే యంత్రం ఇచ్చారు గురువుగారు అని చెప్పారు. ఆ. మరి వెళ్ళబాగండి, నేను దానికి విరుగుడు చేస్తానని చెప్పాను. గురువుగారు ఇయ్యపోతే ఇంకేమైనా చేస్తాడని చెప్పి 1,00,000 రూపాయలు మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళటం మానేశారు. ఆ. తర్వాత నా చేత చేయించుకున్నారు. అంటే తేడా, వాడు ఎంత భయపడ్డారో చూడండి. అంటే వాడు ఎంత భయపడితే మిగతా 55,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఉంటారు చెప్పండి. అంతే. అవును. అయితే నేను ఇక్కడ ఒక చిన్న ఏమన్నానంటే, ఏం సందేహం కాదమ్మా, గురువు వాళ్ళకి గారు. ఇవ్వకండి, మిగతా ఆ. బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వకండి, నేను మీకు దాన్ని విరుగుడు చేస్తాను, మీరు భయపడాల్సిన పని లేదంటే, లేదు గురువు గారు ఇప్పటికీ చాలా చేశాడు ఆయన, ఇంకేమైనా చేస్తాడో మా పిల్లలకి అని చెప్పి పోతే డబ్బులు ఇచ్చినాకే మానుకుంటాను. డబ్బులు ఇచ్చేసిన తర్వాత డ్రాప్ అయ్యారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ గురువు గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలవాలి, ఈ అబ్బాయి వెళ్ళి అమ్మాయి నాకు కావాలి అని చెప్పేసి వేరే వాళ్ళతో వశీకరణ చేయించారు. అంటే వశీకరణ కోసం వెళ్ళారు, అక్కడ చేసేది వశీకరణ కాదు అన్నారు. మరి ఈ అమ్మాయి ఈ అబ్బాయి మాట ఎలా వింటుంది? నేనేం చెప్తున్నానంటే, వశీకరణ అంత ఈజీగా చేసేటట్టయితే వాడు మీ దగ్గర డబ్బులు తీసుకుని వశీకరణ చేయడం ఎందుకు?
ఒక బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ క్యాషియర్ వశీకరణ చేయొచ్చు కదా, అవును అవునా? అవును వశీకరణ ఎప్పుడు పనిచేస్తున్నాయి అంటే ధర్మం ఉండాలి, ఉమ్, సత్యము ధర్మం ఉన్నప్పుడే వశీకరణ పనిచేస్తుంది. ఉమ్, చేయించుకునే వాడి దగ్గర ధర్మమైన కోరిక ఉండాలి, ఉమ్, చేసేవాడు కూడా ధర్మంగా ప్రవర్తించాలి. ఉమ్. దానికి కొన్ని అది మహామంత్రాలు మంచి ఉన్నాయి, కోసం చెయ్యాలి, కొన్ని చెడు కోసం మహామంత్రాలు కాదు. ఉన్నాయి, అది కూడా మంచికి చేయాలి. అంటే అదే. ఆ భార్యాభర్తను కలపడానికి చేయొచ్చు, ఓకే. తండ్రి కొడుకును కలపడానికి చేయొచ్చు, తల్లి ఓకే. కొడుకును కలపడానికి చేయొచ్చు, అన్నదమ్ములకు చేయొచ్చు, మంచి చేయడానికి ఉపకరించాలి. అదే. అప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది తప్ప ఉమ్, ఇది ప్రతిదానికి డబ్బులు కోసం ఇటువంటివి చేస్తే ఏమవుతుందంటే ఉన్న శక్తి కూడా పీకుతుంది. ఓన్లీ ఇట్లా వ్యాపారం తప్ప వశీకరణ జరగదు. ఇది అదే, యూత్ అమ్మో. నేర్చుకోవాలి ఫస్ట్. నిజం చాలా మంది నిజం పిల్లలు గురువు పాపం గారు, నిజం. తెలియక ఇట్లా వెళ్ళి ఇరుక్కొని రకరకాల బాధలు పడుతూ వాళ్ళ ప్రవర్తన తల్లిదండ్రులకు ఇబ్బంది జరుగుతూ మా పిల్లాడు రీసెంట్ ఇట్లా గా అయిపోయాడు గురువు వాళ్ళు గారు, వచ్చి మా దగ్గరికి బాధపడుతూ. ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి ఒకటి క్లారిటీగా, ఎందుకంటే రీసెంట్ గా కొంతమంది యూత్ మాత్రమే ఇప్పుడు ఉమ్, అమ్మాయిలను వశపరచుకోవడానికి అవును. వశీకరణ చేయించుకుందాము అనే న్యూస్లు కూడా బయటకు వచ్చాయి. అవును. మన ఒక కేసు కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఇలా ఉత్తి మాటలు. రాజకీయ నాయకులకు వశీకరణ చేద్దాము, ఉమ్, హీరోయిన్లకి వశీకరణ వశీకరణ అంటే ఇవన్నీ- అసలు ఎలా ఇదవుతుంది గురుగారు? ఇలా యూత్ కూడా ఇంత చెడిపోతే. ఇవన్నీ పిచ్చి మాటలు. వశీకరణ అంత ఈజీ కాదు. వశీకరణ అనుకోండి, మన ఇంటి పక్కన ఓ వ్యాపారస్తుడు ఉంటాడు, అవును అదే కోటీశ్వరుడు ఉంటాడు, అవును మరి వాడికి కూడా వశీకరణ చేయొచ్చుగా, అదే కదా. చేసి వాడి దగ్గర డబ్బులు దొంగిలించవచ్చు కదా నువ్వు, ఉమ్, అంతే కదా. అవును. నువ్వు ఇక్కడ దాకా రావడం ఎందుకు, చిన్నపిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు? ఉమ్, నిజంగా నీ దగ్గర ఆ శక్తి ఉంటే ఇంటి పక్కన వాడు చెయ్యి, ఉమ్, అవునా? అవును. కాబట్టి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. అటువంటివి ఎవరు పడితే వాడు చేస్తే పని చేయవు. ఉన్నది వానికి మార్గాలు ఉన్నాయి, ఉమ్, కొన్ని వశీకరణ మార్గాలు ఉన్నాయి. కానీ ఉమ్, నేను ఇందాక చెప్పాక ధర్మంగా ఉండాలి, అదే. దాంట్లో కూడా ధర్మం ఉండాలి. ఉమ్, అప్పుడే నువ్వు చేసే వశీకరణ పనిచేస్తుంది తప్ప దొంగ మాటలు చెప్పి చేయకూడని పనులు చేస్తే ఏ మంత్రం కూడా ఫలించదు. ఫలించదు. అదైతే నిజమే గురువు గారు. కానీ ఈ వశీకరణ గాని, ఈ మంత్రశక్తి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాము చాతబడి. ఈ చాతబడులు కానీ మంచికి కాకుండా చెడుకు ఎప్పుడైతే ఉపయోగిస్తారో మరి ఈ చేసే వాళ్లకు శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరుతారంటారా? ఇందాక నేను ఏం చెప్పాను మీకు, చేతపడి ఎవడైతే చేస్తాడో ఉమ్, వాడు సర్వనాశనం అవుతాడని చెప్పా. ఒకప్పుడు నేను చిన్నపిల్లాడప్పుడు అద్దంకిలో ఒక ఆయన ఉండేవాడు, అద్దంకి కృష్ణమూర్తి గారి పేరు చాలా మంది తెలిసే ఉంటుంది. ఉమ్, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పేరు ఆయన. ఉమ్, ఆయన పేరు అద్దంకి కృష్ణమూర్తి గారు. ఉమ్, ఆయనకి 5 సంతానం. ఉమ్, నేను చెప్పినప్పుడు 90sలో నేను చిన్నప్పుడు నేను ఆయన దగ్గరికి ఓకే. వెళ్ళేవాడిని. ఓకే. మంత్రాలు వేదం నేర్చుకొని దసరా నవరాత్రికి వెళ్తే పిలిస్తే వెళ్ళాను. ఉమ్, ఆయన పెద్ద హోమగుండం అప్పట్లోనే 25,000 రూపాయలు పెద్ద హోమగుండం, ఉమ్, మిడిల్ సైజు 15,000 రూపాయలు, ఇంకా చిన్నది 5,000 రూపాయలు. 90sలో ఇది. ఉమ్, సరే మేమందరం బ్రాహ్మణులు అందరూ పిలిచాడు, నవరాత్రులుగా వెళ్ళాము. ఇక్కడ కూర్చొని ఆయన అమెరికాలో ఏ మూల ఏ వస్తువు ఉందో చెప్పాడు అంజన వేసి. ఉమ్, బెడ్రూమ్లో నైరుతి మూల బీరువా పెట్టావు, ఓకే. వాయువ్య మూల అది టేబుల్ ఉంది, ఇక్కడ కూర్చొని అంజన వేసి చెప్పేవాడు. ఉమ్, నేను కళ్ళతో చూశాను ఆయన. ఉమ్, అది క్షుద్రశక్తి. ఓకే. అట్లా చెప్పగానే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు, అనేది అడిగితే అది ఇచ్చేవాళ్ళు, ఇచ్చి వశీకరణ చేసి చేసేవాళ్ళు. ఉమ్, మమ్మల్ని అందరినీ షోపట బ్రాహ్మణులు కూర్చోబెట్టి ఏదో మంత్రాలు చెప్పిస్తూ ఇట్లా డబ్బులు సంపాదించేవాడు. ఉమ్, నాకు చూడంగానే ఇది కరెక్ట్ కాదు, నేను వెళ్ళిపోతానని బయలుదేరా. ఉమ్, ఎట్లా వెళ్తారో అని చెప్పి మొత్తం చుట్టూ గిరిగీసి దిగ్బంధనం చేశాడు మా అందరిని. మేమందరం బయటికి వెళ్లకుండా దిగ్బంధనం చేసి నవరాత్రులు అయిపోయిన తర్వాత మమ్మల్ని పంపించాడు. అంటే ప్రాక్టికల్ గా మీరు అనుభవించారు. 9 రోజులు నవరాత్రులు అయిన తర్వాత ప్రాక్టికల్గా నవరాత్రులు పూర్తి అయిన తర్వాత మమ్మల్ని వదిలిపెట్టాడు. ఆ, పోకుండా చేశాడు అందరినీ. అందరినీ పోకుండా చేసేసి. అందరూ చిన్నపిల్లల్ని చెప్పించి చేశాడు. బ్రాహ్మణులు వేదం చదువుకున్న చిన్నపిల్లలు ఉంటారు కదా, అవును. వాళ్ళతో కార్యక్రమాలు చేయించేవాడు. తర్వాత ఉమ్, కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇట్లా సంపాదించింది ఈ రోజున కూతుర్లు మనవాళ్ళు ఎవరు లేరు, అందరూ సర్వనాశనం అయిపోయారు, ఒక్క సంతానం కూడా లేకుండా పోయింది. మరి ఆయన వశీకరణ ఏమైంది ఇప్పుడు? అవునా? ఎప్పుడైనా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. ఉదాహరణ. నిజమే. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేస్తే చేయించిన వాళ్ళకు కూడా పాపమే తగులుతుంది, ఉమ్, చేయించిన వాడు కూడా సర్వనాశనం అవుతాడు, చేసిన వాడు సర్వనాశనం అవుతాడు. అందులో అనుమానం లేదు. అంతే. కాకపోతే అది మూర్ఖత్వం. నేనేదో చేశాను, నాకేదో మత్తగారు వశం అయిపోతుంది, ఉమ్, అదే మా పిల్లలు వశం అయిపోతారు అనుకుంటారు. కానీ ఉమ్, అదంతా కూడా మహాపాపం. దీనివల్ల వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ పిల్లలు కూడా అనుభవిస్తారు తప్ప రెండోది కాదు. ఉమ్, దీనివల్ల ఇంట్లో రకరకాల సమస్యలు, ఎవరో చనిపోవటం, ఇట్లా ఉమ్, నేను ఎంతోమంది చూసా. అట్లా చేసి అనుభవిస్తున్న వాళ్ళని ప్రత్యక్షంగా చూసా. ఉమ్. కాబట్టి మా బంధువర్గాలను చూశాను నేను కూడా. కాబట్టి ఇటువంటి ఎవరు కూడా నమ్మకూడదు, వాడి జోలికి పొరపాటు కూడా వెళ్ళకూడదు. చివరిగా ఒక ప్రశ్న గురువు గారు, అంటే చాలా మందికి ఈ విషయాలలో ఒక డౌట్ ఉంటుంది. అంటే తల వెంట్రుకలు కానీ, దుస్తువులు కానీ, గోర్లను కానీ, అంటే మనకు సంబంధించిన చెప్పులు ఒక గాని. వస్తువులు అలాగే బొమ్మను చేస్తూ ఉంటారు అని అంటారు. అవును. మరి ఈ వీటి వల్ల చేతబడి, నిజంగా చేతబడి చేయాలంటే ఇవన్నీ ఉపయోగిస్తారా? ఉపయోగిస్తే ఎలాంటి చేతబడికి ఇవి ఉపయోగిస్తారు గురువు గారు? తప్పనిసరిగా అమ్మా, ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు.
దీంట్లో మంచి చేసేవాళ్ళు ఉన్నారు, చెడు చేసేవాళ్ళు ఉన్నారు. ఉమ్, ఖచ్చితంగా ద్రవ్యాలు కావాలి, వెంట్రుకలో ఉమ్, చెప్పులు కానీ వాళ్ళు వాడుకున్న వస్త్రం కానీ కావాలి. ఉమ్, మంచిగా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దీంట్లో క్షుద్ర ప్రయోగాల్లో. ఓకే చెడుగు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే చెడు ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి ప్రయోగం చేయాలనుకోండి, ఉమ్, పిండి బొమ్మని చేసి ఉమ్, మరి దైవశక్తి కూడా రాకుండా చేసిన వాళ్ళు నేను చూశాను. ఒక ప్రయోగం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి పటం ఆ ప్రయోగం మీద పెట్టి ఉమ్, ప్రయోగం చేస్తే ఆ హనుమంతుడు అక్కడ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతాడు. అటువంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి. వా. ఒక మనిషికి ప్రయోగం చేసినప్పుడు చావాలని ప్రయోగం చేసిన తర్వాత పిండి బొమ్మను చేసి దానికి కొన్ని రకాల క్రియలు ఉంటాయి. చేసిన తర్వాత ఉమ్, పక్కనే హనుమంతుడు పటం పెడతాడు. ఓకే ఆ ప్రయోగం చేసిన చోటనే పెట్టి ప్రయోగం చేస్తే హనుమంతుడు కూడా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతాడు, దగ్గరికి రాలేడు. ఉమ్, అప్పుడు ఏం చేయాలి, దాని తగ్గది ఇంకో పైన ఉంటుంది. ఓకే ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక బాసును కలవాలంటే ఒక స్థాయి ఉంటుంది, ఆ, పైన వాడిని కలవాలంటే ఆ, ఇంకో స్థాయి ఉంటుంది. అవునా? అట్లాగే దీంట్లో లెవెల్స్ ఉంటాయి. ఉమ్, వాడు హనుమంతుడు ఫోటం పెట్టి చేశాడు అనుకోండి, దాని తర్వాత పంచముఖ ఆంజనేయం చేయాలి, దానికి ఉమ్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఉమ్, అది కూడా పని చేయలేదు అనుకోండి, నారసింహం చేయాలి. ఉమ్, అది కూడా పని చేయలేదు అనుకోండి, గండభేరుండ నారసింహం ఉంటుందన్నమాట. ఉమ్, ఇట్లా లెవెల్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఓకే ప్రయోగాన్ని బట్టి వాళ్ళు చేసిన పడుతున్న ఇబ్బందిని బట్టి ఫస్ట్ ఒకటి చేస్తాం, ఫలించలేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అది పని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అట్లా ఉంటాయి. ఉమ్, మహావిద్యతో ఏదన్నా చేయొచ్చు, వాడు ఎంత ప్రయోగం చేసినా మహావిద్యతో తీసేయచ్చు. ఆంజనేయ స్వామితో తీసేయచ్చు, ఉమ్, పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రంతో తీయచ్చు, ఉమ్, నారసింహ మంత్రంతో చేయొచ్చు. గండభేరుండ నారసింహం అంటే చాలా భయంకరంగా ఉంటాడు స్వామి. ఉమ్, 10 ముఖాలు ఉంటాయి గండభేరుండ నారసింహానికి. బా. అది ఇంకా అద్భుతమైనటువంటి అంటే మంత్రం. నరసింహ స్వామిని అంటే దర్శించుకోవడం ఉన్న స్థాయిని అయ్యింది బట్టి కానీ, ఉమ్, గేరు మార్చాలి, అంతే కదా. ఓకే, ఓకే అన్నిటికీ ఒక ఆయుధం పనికిరాదు కదా. అవును మన సమస్యని బట్టి ఉమ్, మంత్రం తీయాలి. మంత్రం అంటే అస్త్రం, ఓకే అంటే ఎటువంటిదైనా ఈ చేయాలి. మంత్రశక్తిని ఇప్పుడు ఒకవేళ పరమశివుడు తీసేయగలడా గురుగారు? అదే చెప్తున్నా, ఉమ్, అక్కడ జరిగిన ప్రయోగాన్ని బట్టి ఏది వాడితే పని చేస్తుందో చేసేవాడికి తెలుస్తుంది, ఉమ్, అందరికీ తెలియదు. మహావిద్య అంటే ఎవరు పడితే వాళ్ళు చేస్తే కూడా పని చేయదు. ఓకే ఇప్పుడు మీరు కూర్చొని నరసింహస్వామి మంత్రం చేస్తే పని చేయదు. చేయదు. నరసింహస్వామి మంత్రం చేయాలంటే బేసిక్గా గణపతి చేయాలి ఫస్ట్, ఉమ్, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేయాలి, ఉమ్, తర్వాత పంచాక్షరి చేయాలి. పంచాక్షరి చేయకుండా నువ్వు నరసింహస్వామి చేస్తా అంటే పని చేయదు. ఉమ్, తర్వాత అమ్మవారిని చేయాలి, శివుడికి చేస్తే అమ్మవారికి చేయాలి, ఉమ్, అవును మరి గణపతికి చేయాలి, సుబ్రహ్మణ్యానికి. ఇవన్నీ చేసిన తర్వాత లెవెల్స్ ఉంటాయి దీంట్లో. ఈ మహామంత్రాలకు లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే మరి గండభైరుండం చేయాలంటే లాస్ట్ ఉమ్, హై లెవెల్ అనమాట. ఇంత సాధన చేయాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది ఇది మంచి చేయడానికి. మంచి చేయడానికి అది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. అటువంటి లెవెల్స్ కనుక పాటించి వెళ్తే 20 సంవత్సరాలకు ఆ శక్తులు వస్తాయి. అటువంటి వాడు ఏదన్నా చేయగలుగుతాడు. అంతేగాని చేయగలుగుతారు. ఏది పెడితే చేస్తామంటే అవన్నీ దొంగ మాటలు. ఉమ్, నా ఒంటి మీదకి దేవుడు వస్తాడంటే వాళ్ళే పెద్ద డేంజర్, గుర్తుపెట్టుకోవాలి. ఈ వశీకరణ చేస్తామంటే కూడా డేంజర్. డేంజర్ అవును ఉమ్. అదైతే వాస్తవమే. అంటే ఒక వ్యక్తి పైన ఈ మంత్రశక్తిని ఉపయోగించాలి అంటే చెడు చాలా చేతబడి తొందరగా షార్ట్ కట్ అదే వచ్చేస్తుంది చెడు అనేది. చేతబడిని వినియోగించాలి అంటే మాత్రం వాళ్ళ వస్త్రాలతో కూడా చెయ్యొచ్చు అనేది ఉంది. మరి అది తీయాలంటే మాత్రం ఉమ్, ఇంత గొప్పగా సాధన చేసిన వాడి దగ్గరికి పోవాలి. వాడు దొరుకుతాడు సామాన్యంగా, దొరకదు. వాడు రేపు దొరికేవాడు కాదు. దొరకదు. వాళ్ళు దొరికారంటే మళ్ళీ నీకు లక్షల్లో ఖర్చు అవుతుంది. అప్పటికి ఇంకా ఆయన దొరికేసరికి ఇక్కడ మంచి చేయాలనుకున్న వాళ్ళకి 20 సంవత్సరాలు గడిచిపోద్ది. ఇంకెక్కడ దొరుకుతాడు, ఏం చేయగలుగుతారు గురువు గారు? అందుకే చాలా మంది ఇప్పుడు కొట్టకుండా తిట్టకుండా మందు పెడదామనే రకంగా ఇలా తయారైపోయారు గురువు గారు. నిజంగా ఈ చేతబడులు వశీకరణలు ఇలాంటి వాటిని పట్టుకొని ఈ చెడు చేసే వాళ్లకు డబ్బులు పోసి వాళ్ళని చేతిలో పట్టుకొని వాళ్ళని బతికిస్తున్నారు. నిజంగా చెడు మంచి కంటే చెడుని ఎక్కువ బ్రతికిస్తున్నారు మన సమాజంలో వాస్తవంగా. కానీ అంతే తొందరగా కూడా నాశనం అవుతుంది నాశనం. సమాజం. విన్నారు కదా మరి ఈ క్షుద్ర పూజలు, చాతబడి, వశీకరణ ఇలాంటివన్నీ కూడా చెడు ప్రయోగాలు. మంచిని బ్రతికించడానికి సమాజం ముందు పడాలి, కానీ ఈ చెడుని ప్రోత్సహించడానికి ముందు పడితే అంతే తొందరగా కూడా సమాజం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు చాలా వరకు కూడా యూత్ కూడా ఇప్పుడున్న యువత అందరు కూడా వాళ్ళకి ఈజీగా పనులు అయిపోవాలి, ఈజీగా మనం కోటీశ్వర్లు అయిపోవాలి, ఈజీగా సంపాదించాలి, మనం ఏమైపోయినా పర్లేదు, పక్కనోడు చచ్చిపోయినా పర్లేదు అనే రీతిలో మాత్రము చాలా ప్రవర్తిస్తున్నారు. మనం రీసెంట్గా కూడా ఒక కేసు చూసాము, వశీకరణ చెయ్యాలి అని చెప్పేసి. అది ఎంత దరిద్రమైన నీచమైన ఆలోచన. అలాంటిది వశీకరణ చేయిస్తున్నావు ఇప్పుడు, కానీ నీ తరతరాలల్లా నీ వంశము, నీ పారంపర్యమైన కుటుంబం ఎంత నాశనం అవుతుందో కూడా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. ఇక మీదటైనా కానీ అవి పనికిరాని క్షుద్ర పూజలనే తెలుసుకోవాలి తప్ప మంచికి సహకరించండి, చెడుకు కాదు. మరి ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే గురుగారు, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం, ప్రతి ఒక్కరు నమ్ముతారు, అది నిజం కూడా.
దేవుడు ఉన్నాడు అనేది నిజం. అవును. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ప్రతి జీవి భూమి మీద బ్రతకగలుగుతుంది. మరి దయ్యాలు ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది మాత్రము దయ్యం ఎక్కడిది, దేవుడు ఉన్నాక దయ్యాలు లేవు అసలు, ఎలా ఉంటాయి, చూసావా నువ్వు, ఇలా అడుగుతున్నారు. నిజంగా దయ్యాలు ఉన్నాయి అంటారా? మంచి ఉందంటారా మీరు? మంచిని నమ్ముతారా? మంచిని నమ్ముతారు. చెడు ఉందని నమ్ముతారా? నమ్ముతారు. అంటే దేవుడు ఉన్నట్టే దయ్యం ఉన్నట్టు. దయ్యం అంటే ఆ, ఏదో భూతం వేరు, ఆత్మ వేరు. ఓకే. దయ్యం అంటే ఆత్మ మాత్రమే. ఆత్మ మాత్రమే. ఆత్మనే దయ్యం అని మనం పిలుచుకుంటే పేరు మాత్రమే. ఉమ్, మనిషికి 3 రకాల అవస్థలు ఉంటాయి. ఓకే. ఓకే. ఆ. ఎటువంటి అవస్థ? మనిషి చనిపోయిన తర్వాత సూక్ష్మదేహం వస్తుంది. ఓకే. సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణదేహం. కొంతమంది ఉమ్, పుట్టగానే వీడు మహానుభావుడు అంటాం. అవును. గొప్ప గొప్ప పనులు చేస్తే ఏమంటాం? ఉమ్, మహానుభావుడు రా, ఉమ్, దీనికోసమే పుట్టాడని దండం పెడతాం. అవునా? అవును. కొంతమంది వీడు వేస్ట్ రా, ఎందుకు పుట్టాడో తెలియదు అంటాం కొంతమంది. అవును. అవునా? అవును. కొంతమంది ఖచ్చితంగా. మధ్య మార్గంలో బ్రతుకుంటారు. కొంతమంది ఉమ్, సూక్ష్మదేహం వేరు, కారణదేహం వేరు, మహాకారణదేహం వేరు. ఉమ్, సూక్ష్మదేహం అనేది మనిషి చనిపోయిన తర్వాత ఉమ్, 6 అడుగుల మనిషి ఉమ్. 2 అంగుళాలు అయిపోతాడు. చనిపోగానే ప్రాణం పోగానే సూక్ష్మదేహం సంభవిస్తుంది మానవుడికి. ఓకే గురుగారు. మరి సూక్ష్మదేహంతో చనిపోయిన చోట తిరుగుతూ ఉంటాడు. ఎప్పటి వరకు తిరుగుతుంటాడు అంటే 12వ రోజు వరకు, ఉమ్, కర్మకాండ పూర్తయ్యే వరకు అదే ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. కానీ ఎవరికి కనపడరు. ఓకే కానీ వాళ్ళకి మాత్రం అందరూ కనిపిస్తూ ఉంటారు. ఉమ్, భార్య పిల్లలు అందరూ కనిపిస్తూ ఆ. ఉంటారు. వాళ్ళ పలకరించినా మనం బలగం, ఎందుకంటే వాళ్ళు మనకు కనపడరు కాబట్టి. అంటే సినిమాలలో చూపించేది నిజమే అన్నమాట. 100% ఓకే గురుగారు. కనపడుతూ ఉంటారు. ఉమ్, మరి ఈ జీవి ప్రయాణించడానికి ఒక సిస్టమ్ ఉంది. ఉమ్, ఎట్లా అంటే 12 రోజులు కర్మగానే ఉమ్, చనిపోయిన వాడికి కుమారులకి బంధం తెగిపోతుంది. ఎప్పుడైతే కర్మకాండ చేసి వదిలేస్తారో ఉమ్, ఆ రోజుతో ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఓకే. మనకి సంవత్సర కాలం పితృదేవతలకు ఒక రోజు లెక్క. ఉమ్, మనకు 365 రోజులు సంవత్సరం అంటాం. అవును. చనిపోయిన వాడికి సంవత్సరం ఒక రోజు కింద లెక్క. ఓకే గురుగారు. కర్మ పూర్తయిన తర్వాత ఈ జీవి ఉమ్, సంవత్సరం పాటు ప్రయాణిస్తూ ఉంటాడు. ఉమ్, కర్మలో మనం ఏం చేస్తాం? బియ్యం ఇస్తాం, పొత్తర్లు ఇస్తాం, అవును. అవునా, గొడుగు, అవును. దశదానాలు, అవును. షోడశ మహాదానాలు, గోదానం చేస్తాం. ఉమ్, కొంతమంది గోదానం ఎందుకు గురువుగారు డబ్బుల కోసం చెప్పారనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, గోదానం ఎందుకు చేయాలి అంటే చనిపోయిన వాడు పాపాలు చేశాడనుకోండి, ఉమ్, పైన వైతరణి నది అని ఉంటుంది. ఉమ్, 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 సంవత్సరకాలం పూర్తయిన తర్వాత యమధర్మరాజు లెక్కలేస్తాడు. వీడు ఏం తప్పులు చేశాడు, అవును. ఎన్ని మంచి పనులు చేశాడు, వీడికి ఎటువంటి జన్మ ఇవ్వాలి. అవును. యమధర్మరాజుకి వెళ్ళే మార్గంలో వైతరణి నదే ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే కొడుకు గోదానం చేశాడో ఉమ్, ఆ తండ్రి సూక్ష్మదేహంతో ఆ వైతరణి నది గోవు తోక పట్టుకుని ప్రయాణిస్తాడు. ఓకే. దాంట్లో మునక్కుండా యమధర్మరాజు దగ్గరికి చేరతాడు. ఓకే. దాని గురించి గోదానం చేయమని చెప్తారు. ఉమ్, సరే, సూక్ష్మదేహం ఏదైతే ఉందో ఈ చావులో కూడా 2-3 రకాలు ఉంటాయి. కొంతమంది బలవన్మరణం చెందుతారు, ఉమ్, సూసైడ్ చేసుకుని చనిపోయేవాళ్ళు అవును. అవును. కొంతమంది ఉంటారు. కొంతమంది అకాలంగా యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు అవును. కొంతమంది ఉంటారు. ఉమ్, కొంతమంది కోరికలు తీరకుండా ఉమ్, ఇట్లా ఏదో ప్రయోగాలు చేసి చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని అకాల మరణం అంటాం. అవును. మరి కర్మ చేస్తే మరి వీడి జీవి ఎంతకాలం ఆయుష్ ఉంది అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్ ఉంటుంది. అవును. అకాల మరణం చెందుతాడు. ఉమ్, మరి వీడి టైం భూమి మీద ఎన్నాళ్ళు ఉన్నాయా అంటే 70 సంవత్సరాలు భూమి మీద ఉంటుంది. కాబట్టి వీడు 35 ఏళ్ళు చనిపోయాడు అనుకోండి, అవును. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలి? వాడు పైకి వెళ్ళాలి. ఉమ్, పైకి వెళ్ళాలంటే వెళ్ళలేడు. ఉమ్, ఈ అకాల మరణం ఎప్పుడైతే చెందారో కర్మలో ఉమ్, మోక్షనారాయణ బలి అని ఒకటి ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మోక్షనారాయణ బలి చేస్తారో ఈ జీవి ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఉమ్, తెలియక కనుక మోక్షనారాయణ బలి చేయలేదనుకోండి, ఈ జీవి ఇక్కడే ఇంకా 35 ఏళ్ల పాటు భూమి మీద మోక్షనారాయణ తిరుగుతుంది. బలి అంటే గురుగారు? అకాల మరణం చచ్చిపోయిన వాడికి ఆ, ఆ దోషం పోతేనే వాడు ప్రయాణం ప్రారంభం అవుతుంది ఓకే. యమధర్మరాజు దగ్గరికి. ఆ, తెలియక చాలా మంది మోక్షనారాయణ బలి చేయరు. ఆ. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ జీవి ఇక్కడే తిరుగుతుంటుంది. అంటే ఆ ఆత్మరూపంలో దోషం తిరుగుతుంది. ఎట్లా వినండి, మొత్తం చెప్తున్నా. అందుకే. ఆత్మరూపంలో తిరుగుతూ ఉంటుంది. ఉమ్, ఆత్మ ఏం చేస్తుంది? ఇక్కడే తిరుగుతుంటుంది కాబట్టి ఎవడో కూడా పడుతుంటుంది. ఓకే. అది కూడా కొంతమందినే పడుతుంది. కొన్ని నక్షత్రాల్లో కొన్ని దశల్లోనే పడుతుంది. అందరికీ పట్టదు. ఓకే. ఆత్మలు అందరికీ కనపడవు, కొంతమంది కనపడుతూ ఉంటుంది. ఆ, అదే టైంలో ఎవరైతే క్షుద్ర శక్తులు చేస్తారో వాళ్ళకి ఇవి ఇట్లా అనగానే పలుకుతాయి. ఉమ్, దాన్ని బంధించి నిర్మలాగారం ఇట్లా వదలంగానే వెళ్ళిపోయి నిర్మలాని అటాక్ చేస్తుంది. ఓకే. ఎట్లా అటాక్ చేస్తుందంటే కుర్లు ఎరబోసుకొని తిరుగుతుంటాం కదా, అవును. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళ జుట్టు ఎరబోసుకోద్దమ్మా, అవును. అవును. ఇప్పటికి అల్లుకోమ్మా, కూడా చెప్తూ రెబ్బన్ ఉంటారు. వేసుకోమ్మా అని చెప్పేవాళ్ళు. అవును. ఇప్పుడు కూడా చెప్తారు. ఎస్పెషల్లీ పౌర్ణమి అమావాస్య అట్లా తిరగకూడదు, మిట్ట మధ్యాహ్నం కూడా తిరగకూడదు. ఓకే. ఎందుకు చెప్తారంటే ఇటువంటి శక్తులు భూమండలం మీద తిరుగుతూ ఉంటాయి. ఉమ్, ఇట్లాంటి ప్రయోగం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్, ఎవరైతే టార్గెట్ చేస్తారో శక్తి వదలంగానే కుర్రల లోపల నుంచి ఆడ మనిషికి అటాక్ చేస్తాయి. కొసల్లోంచి మనిషిలోకి ప్రయాణిస్తుంది ఆత్మ.
ఓకే గురు. అప్పటి నుంచి వాళ్ళ ప్రయాణం ఎట్లా ఉంటుందంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, విపరీతమైన కోపం రావటం, ఎదుటి వాడిని చంపుతారంటము, అవును. అయితే ఎవరితో మాట్లాడకుండా పోయి ఒక పక్కకు కూర్చోవడము, ఉమ్, ఏదైనా ఆవేశం వస్తే విపరీతమైన అరవడము, ఉమ్, అవునా, అవును. అయితే ఎవరితో ఇంత ఎక్కువ తిని కూర్చోవడం, ఉమ్, ఎవరినో మర్డర్ చేయడం, లేకపోతే వాడు చనిపోవడం జరుగుతుంది. ఓకే. ఆ ఆత్మ ఎప్పుడైతే ఒంటి మీద ఉందో ఉమ్, వీడు చివరికి సూసైడ్ చేసుకుంటాడు అనమాట. అలా ఇంకా పీడిస్తూ ఉంటారు అదే అన్ని రకాల- దయ్యం. దయ్యం అంటే అదే ఆత్మ. ఓ. దయ్యాలు లేవు, ఆత్మనే దయ్యంగా మనం భావిస్తూ ఉంటాం. ఓకే. కాబట్టి దయ్యానికి ఆత్మకి తేడా ఇది. ఆత్మలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆత్మను ప్రయోగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, వీళ్ళ టైం ప్రకారం ఆటోమేటిక్గా వచ్చి అటాక్ చేసే కూడా కొంతమందికి ఉంటాయి. ఉహుం. అదే అట్లా. సమయంలో రాత్రిపూట నిద్రించేటప్పుడు వస్త్రం లేకుండా నిద్రించకూడదు. ఉమ్, వస్త్రం లేకుండా నిద్రిస్తే కూడా ఇటువంటి ఆత్మలు వచ్చి చేరతాయి. ఇట్లా ఉమ్, కొన్ని రకాల దోషాలు వల్ల అవును. ఇటువంటి ఏర్పడుతుంటాయి. ఉమ్, కొన్ని రకాల వాస్తు దోషాల వల్ల కూడా ఇటువంటి ఆత్మలు వచ్చి చేరతాయి. ఉహుం. ఆత్మలు నివసించడానికి కూడా కొన్ని స్థలాలు ఉంటాయి. ఓకే. ఆత్మలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవు. అవి ఉమ్, కొన్ని ప్లేసెస్లోనే కూర్చుంటాయి. ఉహుం. దానికి కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అట్లాంటి చోటే ఆత్మలు వచ్చి ఏర్పడతాయి. అవి వచ్చి అటాక్ చేస్తాయి. అన్ని చోట్ల అటాక్ చేయవు, అన్ని చోట్ల వాటి స్థావరం కాదు. అమ్మో. వాస్తు ఎప్పుడైతే కరెక్ట్ కట్టావో ఉమ్, ఆత్మకి స్థావరం ఉండదు. ఓకే. వాస్తు ఎప్పుడైతే తప్పు ఉందో, చుట్టుపక్కల పరిసరాలు వాస్తు తేడా ఉంటే కూడా ఆ ప్లేస్లో ఇవి ఉంటాయి అన్నమాట. ఉమ్. అవి ఈ యొక్క ఫ్యామిలీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అంటే ఇది పెద్ద సబ్జెక్టే అవును, గురుగారు, చాలా పెద్ద చిన్న సబ్జెక్ట్ కాదు. అవును. ఎందుకంటే వీటికి అంటే ఇప్పుడు ఈ ఆత్మలు అనేటివి ఎలాంటి వాస్తు దోషాలలో కూర్చుంటాయి అనేది ఉంది, ఇంకా ఎలాంటి వాళ్ళకు సంభవిస్తాయి, ఎలా వాళ్ళ మీద ప్రభావం చూపించబోతాయి, చాలా పెద్ద సబ్జెక్ట్ అవును. ఉంది గురు. అవును. ఎందుకంటే చాలా మంది అంటారు ఇంకెక్కడ ఉన్నాయిరా దయ్యాలు ఈ కాలంలో, మనమే మనుషులమే పెద్ద దయ్యాలము, అర్ధరాత్రి అంతా తిరుగుతూ ఉంటాము, అంటే ఎక్కడ ఉంటాయి? అవి ఎవరికి కలుగుతాయి అంటే దాని ఫ్లేవర్ చూడడం వాడికి తెలియదు. ఆ, కొంతమంది కనపడుతూ ఉంటుంది, ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టుగా, అలికిడైనట్టుగా, గజ్జల శబ్దం ఉంటుంది చూడండి, అదే లెక్క, అదే సౌండ్, అదే ఫస్ట్ ఉమ్, సిగ్నల్ అనమాట. ఉమ్. కొంతమంది ఒకళ్ళే కూర్చుంటే అంటే వెనకాల కొంతమంది ఎవరో మనిషి అలికిడిలాగా అనిపిస్తూ ఉంటుంది. అవును, కొంతమంది ఆ గజ్జల సౌండ్ కూడా అమ్మో ధనలక్ష్మి ఉంది మా ఇంట్లో అని మా కూడా ఇంట్లో ఇది ఉంది అంటూ అంటారు ఉంటారు. కొంతమంది. ఇది కాదు, అంటారు. ఆత్మే తిరుగుతూ ఉంటుంది. చాలా మంది అదే మూర్ఖంగా నమ్ముతూ ఉంటారు. గజ్జల అవును. సౌండ్ వస్తుందంటే అమ్మో ఎక్కడో ఏదో, గజ్జల సౌండ్ అంటే అమ్మవారు ధనలక్ష్మి ఇంకా ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది. మూర్ఖులు కొంతమంది దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. అంటే ఇటువంటి నిధులు ఉన్న చోట కూడా అవి తిరుగుతూ ఉంటాయి. వాటి స్థావరాలు ఇందాక మీకు చెప్పా, కొన్ని స్థావరాలు ఉంటాయి వాటికి. ఓకే. నిధులు ఉన్న చోట కూడా ఇటువంటి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఆ, ఆత్మలు కనపడుతూ, ఆత్మల్లో రకాలు ఉన్నాయి. అవును. మామూలు వాడు చనిపోతే ఆత్మ వేరు, ఆ, పిశాచి అవుతాడు. ఆ. బ్రాహ్మడు చనిపోతే బ్రహ్మ పిశాచి అవుతాడు. బ్రహ్మ పిశాచి. బ్రహ్మ పిశాచి దేవాలయంలో కూడా తిరుగుతుంటుంది. ఆ, మామూలు పిశాచి బయట తిరుగుతూ ఉంటుంది. అమ్మో, ఇక్కడ కూడా ఉంది కదా. నేను ప్రత్యేకంగా చూసిన ఎన్ని ఉన్నాయి. ఎన్ని విధాలుగా ఉన్నాయి బ్రహ్మ ఆత్మలు పిశాచి కూడా. దేవాలయంలో కూడా తిరుగుతుంటుంది. ఆ, కానీ ఎవరిని ఏం చేయదు, కానీ తిరుగుతూ ఉంటుంది. ఓకే. అదే మామూలు పిశాచి అనుకోండి, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది గురుగారు, కొంతమంది అంటుంటే కూడా విన్నాను నేను. ఉమ్. అంటే ఆడవాళ్ళు అకాల మరణం చెందితే, ఉమ్. ఆడవాళ్ళు అంటే ఆడ దయ్యాలు అని కూడా అంటారు, ఆడ ఆత్మలు అని కూడా ఉంటాయి. అంటారు, వాళ్ళు వయసులో ఉన్న అబ్బాయిలు అంటే పురుషులను కూడా ఆవహిస్తారు అని అంటారు, వాళ్ళ ఒంట్లోకి ఇందాక మీకు ఏం వెళ్ళిపోతాయి అని చెప్పాను, అంటారు. వివస్త్రంగా నిద్రించకూడదు. ఓకే రాత్రిపూట నిద్రించే సమయంలో ఆ, నేను ఏదైతే కొన్ని దోషాలు, వాస్తు దోషాలు ఉన్నాయి చోట అక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఆ, ఇట్లా వివస్త్రంగా నిద్రపోతుంటే గనక మగైనా ఆడైనా ఓకే. అవి వచ్చి వెంటనే అటాక్ చేస్తాయి. ఓకే గురువు గారు. పూర్వం చూడండి, ఆ మగవాడికి తప్పనిసరిగా మొలతాడు ఉండాలని ఆయన, అవును అవును మగవాడికి మొలతాడు లేకుండా బయటికి వెళ్ళకూడదు అనేవాడు. అవును గురువు గారు, నిజమే. ఎందుకంటే మగవాడు కరెక్ట్ ఉండాలని, బయట ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు కాబట్టి మగ మనిషి, అవును వాడికి మొలతాడు ఉండాలని చెప్పేవాళ్ళు. అవును గురువు. ఇవన్నీ మన ఆచారంలో ప్రతి దానికి కూడా ఖచ్చితమైన ఆధారం అనే కొన్ని పెట్టారు పెద్దవాళ్ళు, దాని గురించే చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా. ఓకే గురువు అట్లా. గారు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తప్పకుండా. తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా 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 విషయాలు కూడా తెలుసుకున్నాము ఈ రోజు ఈ సబ్జెక్టుల మీద కూడా. అంటే దయ్యాలు ఉంటాయి, చాతబడులు ఉంటాయి, వశీకరణలు ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి, ఎలా ప్రభావం చూపుతాయి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. కానీ మరో ఎపిసోడ్ లో కూడా మళ్ళీ మనం ఈ ఆత్మల గురించి, ఆత్మలు ఎన్ని రకాలు, ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి, ఏ వాస్తులలో కూర్చుంటాయి, వాటి స్థావరం ఎక్కడ ఉంటుంది అసలు, ఎందుకంటే ఒకవేళ ఆత్మలు మనకు సంభవించకుండా ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా మరో ఎపిసోడ్ లో మళ్ళీ చేద్దాం మనము. తప్పనిసరిగా. అప్పటి వరకు అయితే హిట్ టీవీ చూస్తూనే ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.